ఎస్ నిల్మ ఏదైతే ఎన్నికల ప్రచార నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ కూడా చాలా యాక్టివ్గా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎప్పుడూ చేసే విమర్శ ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనని రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. వాళ్ళ బిడ్డ కేసు విషయంలో కేసీఆర్ బీజేపీతో రాజీ పడుతున్నారని చాలా చోట్ల విమర్శలు చేయడం మనం చూసాం. ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంటి అంటే ఇండియా కూటమిలోకి కేసీఆర్ను అడుగు పెట్టనివ్వమంటే ఆయన చేసిన వ్యాఖ్య ఒక సంచలన వ్యాఖ్యనే చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీకి ఎక్కువ సీట్లు రావాలి అంటే ఒక ఇండైరెక్ట్గా కేసీఆర్ చెప్పారంటే ఆయన మాట్లాడుతున్నారు. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్కి వీలైనని ఎక్కువ సీట్లు ఇస్తే రాష్ట్రం కోసం కొట్లాడతాం, కేంద్రం నుంచి మెడలు వంచి అవి తీసుకొస్తాం ఇవి తీసుకొస్తాం అని ఆయన మాట్లాడడం ఇవన్నీ పైపైకి చెప్తున్నవే కానీ వాళ్ళిద్దరూ ఒకటే లాలూచి పడ్డారు. సో ఏదైతే ఇండియా కూటమిలోకి కేసీఆర్ను రానిచ్చే పరిస్థితి లేదంటూ ఖరాఖండిగా రేవంత్ చెప్తున్న పరిస్థితి. రైట్, చూద్దాం. కేసీఆర్ ను ఇండియా కూటమిలోకి రానివ్వబోము అని ఆయన ఇంటి మీద వాలిన కాంగ్రెస్ గోడ మీద వాలినా కాల్చివేస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకొని కాంగ్రెస్ ను ఓడించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అందుకే ఆయన ఖమ్మం సభలో కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో 40 సీట్లు రావని, బీజేపీకి 200 సీట్ల లోపే వస్తాయని, రాష్ట్రంలో తమకు 12 సీట్లు ఇస్తే సంకీర్ణంలో చేరి నామాను కేంద్ర మంత్రి చేస్తామని అన్నారని దుయ్యబట్టారు. ఇక బీఆర్ఎస్ కు 12 సీట్లు వస్తే కేంద్రంలో అధికారంలోకి వస్తుందా అని రేవంత్ ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నిన్న కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో, భూపాలపల్లి జిల్లా రేగొండలో జరిగిన జన జాతర సభల్లో, హైదరాబాద్ లోని బాలాపూర్, ఎన్టీఆర్ నగర్ లో నిర్వహించిన రోడ్ షోల సందర్భంగా ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ పౌరుషాన్ని గుజరాత్ కు చేరే విధంగా చాటాలని పిలుపునిచ్చారు. బీజేపీ వాళ్లు సూరత్ కు పారిపోయే విధంగా తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణకు మోదీ ఇచ్చింది ఏం లేదని, ఇక్కడ ఎంపీ బండి సంజయ్ తెచ్చింది ఏం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను, 1200 మంది తెలంగాణ బిడ్డల బలిదానాలను అవమానపరిచే విధంగా మోదీ పార్లమెంట్లో మాట్లాడితే ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఎందుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. అప్పట్లో పేదోళ్ల బిడ్డ అని, గుండో అరగుండో అని బండికి ప్రజలు ఓటేశారని, నిజామాబాద్ గుండు కానీ కరీంనగర్ అరగుండు కానీ తెలంగాణకు తెచ్చిందేమీ లేదని విమర్శించారు. మోదీ జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదని, ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలేదు అని, రాష్ట్రానికి ఆయన ఇచ్చింది గాడిద గుడ్డు అని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన సభకు హాజరైన ప్రజలకు గాడిద గుడ్డు అని రాసి ఉన్న ఓ వస్తువును చూపించారు. కర్ణాటకకు చెంబు, ఏపీకి మట్టి, చెంబేడు నీళ్లు ఇచ్చి తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని ఎద్దేవా చేశారు. అయోధ్య రాముడి కళ్యాణానికి 15 రోజుల ముందే ఊరూరా అక్షింతలు పంపిణీ చేశారని, కళ్యాణం జరక్క ముందే అక్షింతలు ఎక్కడి నుంచి వచ్చాయని రేవంత్ ప్రశ్నించారు. ఇక హిందూ సంప్రదాయాలను దెబ్బతీసేలా ముందస్తుగా అక్షింతలను పంచి శ్రీరాముడిని అవమానించారని మండిపడ్డారు. దేవుడి గుడిలో భక్తి గుండెల్లో ఉండాలని, కానీ గుండు అరగుండు బజార్లలో, బస్టాండ్లలో దేవుడి బొమ్మ పెట్టి చిల్లర పైసలు అడుక్కున్నట్లు ఓట్లను అడుక్కుంటున్నారని విమర్శించారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించిందని రేవంత్ గుర్తు చేశారు. బీజేపీ మళ్లీ గెలిస్తే దళితులు, గిరిజనులు, బీసీలపై సర్జికల్ స్ట్రైక్ చేసి రిజర్వేషన్లను రద్దు చేస్తుందని హెచ్చరించారు. రిజర్వేషన్లను ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారో ఈ గడ్డపైకి వస్తున్న మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. తన కోసం ఢిల్లీ పోలీసులు వస్తున్నారని, 10 ఏళ్లు కేసీఆర్ ఇదే విధంగా ఏసీబీ పోలీసులు, విజిలెన్స్ తో తనను వేధించి కేసులు పెట్టి జైలుకు పంపిస్తే చివరికి ఏమైందని నడుము విరిగి కేసీఆర్ మూలపడ్డారన్నారు.
ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, సీఎం రేవంత్ రెడ్డి అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండియా కూటమిలోకి రానిచ్చే పరిస్థితే లేదంటూ ఆయన చెప్పారు. అప్డేట్స్ ఏంటి? లక్ష్మీదుర్గ పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రచారంలో బీజేపీపై విమర్శల దాడిని పెంచిందని అర్థం చేసుకోవచ్చు. ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ తెలంగాణకు ఏమి ఇవ్వలేదు. తెలంగాణ నుంచి చాలా ప్రపోజల్స్ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళినా కేంద్రం మాత్రం తెలంగాణకు ఏమీ చేయలేదు. ముఖ్యంగా కూడా కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలు పూర్తిగా విఫలమైంది. తెలంగాణ నుంచి ఎన్ని విజ్ఞప్తులు వెళ్ళినా వాళ్ళు మాత్రం గాడిద గుడ్డును ఇచ్చారనే అర్థం వచ్చేలా ఒక డెమాన్స్ట్రేషన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఇక 10 ఏళ్ల కాలంలో బీజేపీ వైఫల్యాలను ఎండగడుతూనే మళ్ళీ వాళ్ళు 400 సీట్లు ఖచ్చితంగా రావాలని, సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చుదామని కలలు కంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఒకవేళ బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల పైన సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారు, రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తేస్తారు అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇటు కేసీఆర్ పైన కూడా, కేసీఆర్ ఈ 10 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కంటే ఆయన తెలంగాణ ప్రజల నుంచి దోచుకున్నది ఎక్కువ రేవంత్ రెడ్డి చెప్పారు. దాంతో పాటు ఆయన రావును గెలిపిస్తే ఆయన కేంద్ర మంత్రి అవుతారు కేసీఆర్ ఒక కామెంట్స్ చేశారు. దీనిపై కూడా రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.